ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన మన కోసం తండ్రి పంపించిన కుమారుడిగా మనకు మనుష్య రూపంలో వచ్చి మన పాపాలను మనల్ని రక్షించడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయన్ని మనం స్తుతించి గణపరిచి ఆరాధించే బాధ్యత మనందరికీ ఉంది. అదే క్రిస్మస్. మన పాపాలన్నీ తొలగించుకొని వ్యాధుల నుంచి శోధన నుంచి పైకి తీసి మనల్ని ఆయన సన్నిధిలో ఆయన కృపలో ఆయన భక్తితో మనందరం జీవించాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు, మనల్ని ఆయన పిలుచుకుంటున్నారు. అందువల్ల మనందరం కూడా ముఖ్యంగా మన పాపాలను క్షమించమని మనల్ని రక్షించమని, దేవాను రక్షకుడమైన దేవుడు కాబట్టి మమ్మల్ని అందరూ రక్షించాలండి, మమ్మల్ని అడుగడుగునా రక్షించి మమ్మల్ని ఆదుకోమని, ఈ యాకోబు దేవుని మందిర మహిమలు మనకి ఈ పుట్టిన వేడుకలు అందరికీ ఒక దీవెనకరంగా ఉండాలని మనం ఆశిస్తూ ఈ వేడుకలు జరుపుకుందామని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యం దీవించగా.